మనలో ఒకళ్ళ సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఏమండి, ఈ మధ్య కాలంలో నేను కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాను ప్రజల మధ్య. ఏమని? మనలో సిద్ధాంతపరమైన భేదాలు ఉంటుంది, కొట్టుకోవడానికి వేదికలు కాదయ్యా కావలసింది, డిబేట్లు కాదయ్యా మనం చేయవలసింది. ప్రేమతో కూర్చోతారంటే ఇలా మీరు వచ్చారు, కూర్చోండి. మీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి, బైబిల్ ఏంటి, ఏది నిజం ఏది అబద్ధం, ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి. అంతేగాని ప్రజల మధ్యకు వెళ్లి సవాళ్ళు విసురుకుని, సవాలు ఎవరి మీద విసరాలి? బైబిల్ తప్పని వాడితో సవాలు చేయి, బైబిల్ కాదని వాడితో సవాలు చేయి. ఏమండి, అప్పుడు నీకు గెలుపు వచ్చినా అదొక ఉత్తమం. దేవుడికి కీర్తి ఖ్యాతి. నీ సోదరుడు నీ ఇంటి ఉన్నవాడిని గెలవటం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏముంది? వాడు మన సోదరుడు, మన రక్త సంబంధి, మనవాడు, ఒకే క్రీస్తు రక్తం వల్ల కడగబడిన వాడు. వానితో మనకు విరోధం ఏంటండి? క్రీస్తు ప్రేమ మనలో లేదా? ఆయన ప్రేమను మనకు నేర్పించలేదా? తన రక్తాన్ని కార్చి మనందరినీ ఐక్యం చేయలేదా తన రక్తంలో? శరీర సంబంధమైన రక్త సంబంధాలే గొప్ప అనుకుంటే, ఈ రోజు క్రీస్తును బట్టి మనకు కలిగిన క్రీస్తు రక్త సంబంధం ఇంకెంత గొప్పగా ఉండాలి చెప్పండి. మమ్మల్ని మనందరినీ కడిగింది ఆ ఒక్క క్రీస్తు రక్తం కాదా?